హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియో ఏమిటంటే, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని పెట్టి కలశాన్ని అమ్మవారిగా భావించి పూజ చేసుకుంటాము కదా. కలశాన్ని ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూసేయండి. కలశాన్ని పెట్టడానికి ముందుగా ఒక చెంబును తీసుకోండి. ఈ కలశం పెట్టే చెంబు ఇత్తడి, రాగి లేదా వెండి చెంబు అయి ఉండాలి. కలశాన్ని పెట్టే చెంబును ఒకసారి నీట్గా వాష్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చెంబుకు చుట్టూ పసుపును రాయాలి. పసుపును వాటర్లో తడిపి ఇలా చెంబుకు పసుపు రాస్తే పసుపు బాగా పడుతుంది. ఇలా పసుపు రాసిన తర్వాత ముందుగా వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టుకుని తర్వాత ఈ చెంబు చుట్టూ ఉన్న అష్టలక్ష్ములకు గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ చేసే టైంలో కంగారు పడకుండా స్నానం చేసిన తర్వాత కలశాన్ని పెట్టుకోవాలనుకునే చెంబుకు ముందుగానే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అష్టలక్ష్ములకు గంధం కుంకుమ అలంకరించి చెంబును పక్కన పెట్టుకున్నాను. తర్వాత కలశాన్ని పెట్టడానికి ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. ఈ కొబ్బరికాయను అమ్మవారిగా భావిస్తాము కాబట్టి ఈ కొబ్బరికాయకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా పసుపును రాసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరికాయకు పసుపు రాసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా గంధంతో బొట్టు పెట్టుకోవాలి. బొట్టును మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. నేను అందంగా కనిపించడం కోసం ఇలా కళ్యాణం బొట్టు పెడుతున్నాను. కొబ్బరికాయకు గంధం బొట్టు పెట్టుకున్న తర్వాత గంధం పైన కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. ఈ కొబ్బరికాయకు చాలామంది పసుపు రాసిన తర్వాత కళ్ళు ముక్కు పెట్టి అమ్మవారిగా భావించి అలంకరించుకుంటారు. మీరు పూజ చేసేటప్పుడు కంగారు పడకుండా ముందుగానే కొబ్బరికాయకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టగానే చూడండి ఎంత అందంగా ఉందో. కలశం పెట్టుకోవాలనుకునే చెంబుకు కొబ్బరికాయకు పసుపు గంధములతో అలంకరించి పక్కన పెట్టుకోవాలి. కలశాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారండి. కొంతమంది పీట పైన బియ్యాన్ని పోసి కలశాన్ని పెడతారు. ఇంకొంతమంది ప్లేటులో బియ్యాన్ని పోసి కలశాన్ని పెడతారు. ఈ రెండు విధాలుగా కలశాన్ని పెట్టుకోవచ్చు. పీట పైన కలశాన్ని పెట్టుకోవాలనుకునేవారు పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట పైన బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అలంకరించి పీట పైన బియ్యాన్ని పోసి కలశాన్ని పెట్టుకోవాలి. ప్లేటులో కలశాన్ని పెట్టాలనుకునేవారు ఇత్తడి, రాగి లేదా వెండి ప్లేట్లను తీసుకోండి. నేను ఇలా నా దగ్గర ఉన్న వెండి ప్లేటుని తీసుకున్నాను. మీరు ఏ రకమైన ప్లేటుని తీసుకున్నా సరే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్లేటుకు చుట్టూ గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోండి. తర్వాత కలశానికి బ్లౌజ్ పీసును పెట్టడానికి పట్టు లేదా కాటన్ బ్లౌజ్ పీసును తీసుకోండి. మీరు తీసుకున్న బ్లౌజ్ పీసును ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ 2 మడతలు తర్వాత 4 మడతలు చిన్న చిన్న ఫోల్డింగ్స్ వచ్చేలా వేసుకోండి. బ్లౌజ్ పీసును ఇలా ఫ్లోర్ మీద వేసుకుని ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీరు తీసుకున్న బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దది అయితే కొంచెం ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ పీసును చిన్న ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీసును ఒక కార్నర్ నుండి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ బ్లౌజ్ పీసును ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ షేప్ను బట్టి బ్లౌజ్ పీసును జరుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఏ బ్లౌజ్ పీస్ తీసుకున్నా సరే బ్లౌజ్ పీస్ మెత్తగా ఉండేలా చూసుకోండి. ఫోల్డింగ్ ఈజీగా అవుతుంది. పూజ చేసేటప్పుడే ఈ బ్లౌజ్ పీస్ను ఫోల్డ్ చేయాలని ఏమీ లేదండి. ముందుగా ఫోల్డింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో బ్లౌజ్ పీస్ను ఫోల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ మిగిలిన బ్లౌజ్ పీస్ను ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన బ్లౌజ్ పీస్ను లోపలికి ఫోల్డ్ చేయడం వల్ల నీట్గాను ఉంటుంది, బ్లౌజ్ పీస్ ఓడకుండా కూడా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసిన బ్లౌజ్ పీస్కు ఇక్కడ చూపిస్తున్నట్టుగా గంధం కుంకుమ బొట్లను పెట్టి అలంకరించుకోండి. నేను ఫస్ట్ కలశం చెంబుకు కొబ్బరికాయకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లను పెట్టి జాకెట్ ముక్కను ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. కలశం పెట్టడం కోసం నేను ముందుగా ఒక ప్లేటుని తీసుకుని ఆ ప్లేటు చుట్టూ గంధం కుంకుమ బొట్లను పెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ ప్లేటును మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటారో అక్కడ ఆ ప్లేటును పెట్టి ప్లేటులో ముందుగా బియ్యాన్ని పొయ్యాలి. నేను మీకు కలశాన్ని ఎలా పెట్టాలో చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ప్లేటులో బియ్యానికి బదులుగా పువ్వులను వేశాను.
ప్లేటు చుట్టూ ఇలా అందంగా పువ్వులతో అలంకరించుకున్నాను. మీరు పూజ చేసేటప్పుడు ముందుగా ప్లేటులో బియ్యాన్ని పొయ్యండి. బియ్యం పైన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్న కలస చెంబును పెట్టుకోండి. తర్వాత ఈ కలస చెంబులో మంచినీరును పొయ్యాలి. కలస చెంబులో నీరు పోసేటప్పుడు గంగా గంగా అనుకోవాలంటండి. అలా అనుకుంటే ఆ నీరు గంగాజలంతో సమానమంట. తర్వాత కలసంలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, చిటికెడు గంధాన్ని వెయ్యాలి. తర్వాత కొన్ని అక్షింతలు, ఒక పువ్వును కూడా వాటర్లో వెయ్యండి. మీ దగ్గర ఉన్న 1 రూపీ కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్ కానీ ఏదైనా సరే ఒక కాయిన్ కూడా వాటర్లో వెయ్యాలి. కలస చెంబులో ముఖ్యంగా వేయవలసినవి నీరు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వు, ఒక కాయిన్. ఇవి ముఖ్యంగా వెయ్యాలండి. ఇలా వేసుకున్న తర్వాత కలస చెంబు పైన మామిడాకులను కానీ తమలపాకులను కానీ పెట్టండి. నేను మామిడాకులను పెట్టుకున్నాను. మామిడాకుల పైన ముందుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన కొబ్బరికాయను పెట్టండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా ఫోల్డింగ్ చేసుకున్న బ్లౌజ్ పీసును కొబ్బరికాయకి ఇలా పెట్టండి. కలస చెంబులో ముఖ్యంగా వేయవలసినవి చూపించానండి. అమ్మవారికి ఇష్టమైన పంచామృతం, రోజ్ వాటర్, వక్క, జవ్వాది, సుగంధ ద్రవ్యాలు, అలాగే మంగళకరమైనవి కలస చెంబులో వేసుకోవచ్చు. ఇంకా తర్వాత కలసానికి గాజులను, పువ్వులను వేయండి. కలసాన్ని అమ్మవారిగా భావిస్తాము కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు కలసానికి నగలతో మనకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు. కలసాన్ని పెట్టుకున్న తర్వాత అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా, చాలా అందంగా అలంకరించుకోవచ్చు. నేను కలసం పక్కన అమ్మవారికి ఏనుగులంటే ఇష్టం కాబట్టి కలసం 2 వైపులా ఏనుగులను పెట్టుకున్నాను. అలాగే పసుపు, కుంకుమలను ఒక ప్లేటులో పెట్టి ఇలా పువ్వులతో డెకరేట్ చేసుకున్నాను. అమ్మవారికి ఒక పక్కన ఇలా బుట్ట నిండుగా పువ్వులను, అమ్మవారికి ఎదురుగా ఒక ప్లేటులో ధనాన్ని పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి ఎదురుగా ఒక ప్లేటులో గాజులను కూడా పెట్టి ఇలా రకరకాలుగా అలంకరించుకోవచ్చు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని బిందెలతో ఎలా తయారు చేయాలో, అలాగే అమ్మవారికి సారీ డ్రేపింగ్ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా అందంగా నేను చూపించిన ప్రాసెస్లో అమ్మవారి కలసాన్ని పెట్టుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.